హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇదే మన ఆల్మట్టి దగ్గర ఉన్న రాక్ గార్డెన్. ఆ గార్డెన్ ఎంత పెద్దదంటే చాలా పెద్దది. అందులో పిల్లలకి కానీ పెద్దలకి కానీ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇది మనకి ఎంట్రన్స్లో ఉన్న ఆర్చ్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ ప్రతి శిల్పాలు కట్టడము అసలు చూడడానికైతే అసలు చాలా ఉంది. ఇది ఇన్సైడ్ వ్యూ. మనం ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఇలా పెద్ద లేక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. మంచి గార్డెన్ తోటైతే చాలా బాగుంది ఈ గార్డెన్. మనం ఎంజాయ్ చేయాలి కానీ అసలు తిరగాలి కానీ మనకి ఎనర్జీ ఉండాలి. అన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇవి చూడటానికి. మా వరుణ్ బయట స్నేక్ తీసుకున్నాడు. వాడికి స్నేక్ అంటే చాలా ఇష్టం. సో లోపలికి వెళ్ళగానే ఈ ఫొటోస్ ఎంట్రన్స్ దగ్గర చూసారా పెద్ద పెద్ద డైనోసార్స్ ఇలాగన్నమాట. మనకి ఎన్నో ఇయర్స్గా ఉన్న డైనోసార్స్ని మనం రియల్గా చూడలేము అన్నప్పుడు ఇలా రియల్ యానిమల్స్ లాగా వాటి హైట్ అవి అని చెప్పేసి తయారు చేసిన పార్క్ ఇది. అండ్ ఇక్కడ స్నేక్ సెక్టార్, యానిమల్స్ అండ్ పిల్లలు ఆడుకునేది అండ్ లేక్స్, డ్యామ్, ఇండియా మ్యాప్ ఇలా ఒకటని కాదు ఈ పార్క్లో చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. మేమైతే అసలు తిరిగి తిరిగి అలసిపోయాము ఈ పార్క్లో. చాలా అయితే ఎంజాయ్ చేసాము. అసలు చూసారా ఇక్కడ ఎలా కట్టారో చిన్న లేక్ పెట్టేసి కాంపౌండ్కి ఫిష్ తోటి ఇలా చాలా బాగున్నాయి ఈ ఆర్చెసే కానీ. సో మనకి ఇక్కడ మనం ఇలా చూసే దగ్గర అక్కడక్కడ మనకి ఇలా బోర్డ్స్ పెట్టారన్నమాట ఇంగ్లీష్లో. కెనడాలో తెలుగు చదివొస్తే మనం కెనడా కూడా మనకి అర్థమవుతుంది, మనం చదువుకోగలం. సో ఇక్కడ ఇలా అన్నమాట. సో పిల్లలు స్నానం చేస్తుంది. ఇలా అసలు వీళ్ళు ఎలా మ్యూజిక్ పెట్టారు అంటే ఇక్కడ పిల్లలు ఆడుతున్నప్పుడు కాకుల సౌండ్, పిల్లలు అల్లరి చేస్తున్నట్టుగా ఒక ఏరియాకి తగినట్టుగా ఆ ఏరియాలో సెట్ చేసేసి మనకి మ్యూజిక్ అయితే పెడతారు. అండ్ ఇక్కడ క్రొకోడైల్ సెక్టార్ అన్నమాట. సో అక్కడ లేక్ చేసేసి క్రొకోడైల్స్, టాటాయిస్, ఫిషెస్ మనకి అక్కడ బొమ్మలు అయితే అలా ఇచ్చేసి వాటర్ ఫిల్ చేసేసి అసలు చూడడానికైతే చాలా బాగుంది వ్యూ. అండ్ ఇలా మనం కొంచెం లాంగ్ వెళ్ళడానికి గార్డెన్. ఇదైతే స్నేక్ సెక్టార్ అంట. ఇప్పుడు 2000లో 2005లో అంటే పెద్ద పెద్ద స్నేక్స్ మనకి మ్యూజియంలో పెట్టి అవి ఇప్పుడు లేవు అనే స్నేక్స్ని అయితే ఇక్కడ కట్టేసి అలానే సేమ్ మనకి ఫోటోలో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అలా పార్క్లో అయితే పెట్టారు. అండ్ ఇలా డైనోసార్స్ అయితే మనం రియల్గా చూడలేం కదా. సో అలాంటి యానిమల్స్ని అండ్ జీబ్రాస్ అసలు యానిమల్స్ పేరు అండ్ పెద్ద డైనోసార్లో నుంచి పిల్లలు జారుతున్నట్టుగా అండ్ ఫిషెస్ క్యాప్చర్ చేశాను. మిగతా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది చూడండి పెద్ద డైనోసార్ నోట్లో నుంచి పిల్లలు బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్లో నుంచి ఎక్కి మనం జారుకుంటూ రావాలి అన్నమాట. చాలా బాగుంది. అసలు మన ఇండియా మ్యాప్ చూడండి. అండ్ ఇక్కడ ఆర్చ్ చిన్న చిన్న రాళ్ళతోటి ఇప్పుడు ఇందాక మీరు చూసే ఉంటారు ఇండియా మ్యాప్లో చిన్న చిన్న రాళ్ళతోటి అసలు భలే పేర్చి కట్టారు. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే చేపించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ స్నేక్స్ దగ్గరనేమో మనకి స్నేక్ సౌండ్స్ అండ్ అంటే ఏ ఏరియాకి తగ్గినట్టుగా ఆ ఏరియాలో మంచి సౌండ్స్ అంటే యానిమల్ సౌండ్స్ అండ్ ఎలిఫెంట్ దగ్గర ఎలిఫెంట్ అండ్ డైనోసార్ దగ్గర డైనోసార్స్ ఇలా అయితే మనకి ఇచ్చారు. అండ్ మంచిగా ఇంకా ఈ పార్క్లోనేమో నైట్ టైమ్స్ మనకి మ్యూజిక్ అంటే వాటర్ వచ్చేసి మ్యూజిక్ వస్తుంది కదా అండ్ అలా కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది మార్నింగ్ అన్నమాట. సో ఇవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి మాకు ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇది మాకు కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, బట్ ఫ్యామిలీతోటి వెళ్ళాం కదా సరే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో చూసారా ఆ బ్యాక్ సైడ్ ఎలా ఉన్నాయో చిన్న చిన్న రాళ్ళతోటి వాళ్ళు అసలు భలే అందంగా ఉంది ఈ పార్క్ అయితే. అండ్ ఇక్కడ నేను చెప్పిన మ్యూజికల్ వాటర్ వచ్చేది అని చెప్పేసి ఇక్కడ నైట్ టైమ్స్ అంతా మనకి వాటర్తో మ్యూజిక్ యాడ్ చేసి బాగుంటుందంట. అండ్ ఇంకొకటి ఇలా డెవిల్స్ తోటి ఉన్నది ఇక్కడ మూవీ ఉంటుందంట. సో మనం అలాంటి చోట్లకి అయితే వెళ్ళాం కదా, నేనైతే అస్సలు వెళ్ళను, బట్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఫోటో దిగాను. చూసారా అసలు కాంపౌండ్ వాల్ ఎలా ఉందో స్నేక్స్ తోటి, అంటే స్నేక్స్ ఏరియాలో వచ్చినప్పుడు ఇలా స్నేక్స్ పెట్టేసడం చాలా బాగుంది. ఇది ఇప్పుడు మనం బయటికి వెళ్తాము అన్నప్పుడు ఫ్రంట్ అంటే లోపల సైడ్ వ్యూ చాలా అయితే నచ్చింది నాకు ఈ పార్క్. మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో హ్యాపీ ఇలాంటి ప్లేస్కి వెళ్ళి రావటం అనేది. మేము దీనికంటే ఇంకా ముందు పార్కులు కూడా వెళ్ళాము. సో నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను దీని తర్వాత నెక్స్ట్.
నాకు చాలా నచ్చింది అసలు ఈ పార్క్ అయితే. అండ్ నేను పెట్టబోయే వీడియోస్ ఏంటిది అంటే లవకుశ పుట్టిన ప్లేస్ అంట అది. సో నాకు కూడా ఇప్పుడే తెలుసు, నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. సో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను అది. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా లేక్ దగ్గర ఇలా కపుల్ షూట్స్ చేయించుకుంటారంట. అసలు చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇక పార్క్లో తిరిగినంత లాంగ్ తిరిగేసేసి ఫైనల్గా ఫొటోస్ అయితే దిగేసి ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. అమ్మ, నాన్న, తమ్ముడు, మా హస్బెండ్ మంచిగా ఫొటోస్ దిగి అయితే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.